మాజీ సీఎం జగన్ మానసపుత్రిక సాక్షి న్యూస్ ఛానల్ కేఎస్ఆర్ డిబేట్లో కృష్ణంరాజు అనే వ్యక్తి అమరావతి మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి మహిళలు సాక్షి ప్రతినిధి కేఎస్ఆర్ కృష్ణంరాజుల చిత్రపటాలను గోడపై అంటించి చెప్పులతో కొట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి ఛానల్లో ప్రసారమై 24 గంటలు అవుతున్నా కూడా భారతి స్పందించకపోవడంపై మండిపడ్డ మహిళలు 24 గంటల్లో వారిని అరెస్టు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాజధానిలో మేము 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ పరిపాలనలో ఎన్నో నిందలు మోసాం, ఎన్నో మనస్తాపానికి గురయ్యేటట్టు మనసు బాధపడే మాటలు ఎన్నో విన్నాం. చాలా మా బాధలకి తట్టుకొని 5 సంవత్సరాలు నడిచొచ్చి మేము అన్నిటికీ దాటొచ్చి రాజధానిని కాపాడుకోగలిగామంటే గర్వంగా ఉందండి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేధించారు, ఇప్పుడు కూడా మాటలు అంటే సహించేదే లేదు. ఆ కృష్ణంరాజు అనేవాడు ఎవడో వాడు ఏమన్నా మనిషి కాదా? వాడు అన్నం తింటలేదా? ఏరా నువ్వు మనిషి జన్మ ఎత్తావా? నీ పెళ్ళాము ఆడదే, నీ తల్లి ఆడదే, నీకు చెల్లి ఆడదే. నువ్వు మనిషి జన్మ ఎత్తితే మమ్మల్ని అనేటప్పుడు నీకు వాళ్ళు గుర్తురారా? మాతో పాటు వాళ్ళు కూడా అమ్మ తల్లి మీరైతే మీ ముక్కు మొహాలు మాకు తెలియవు, మిమ్మల్ని మేము అనాలని అంటలేదు. మీ భర్త, మీ బిడ్డ, మీ అన్న, మీ తండ్రి మీరు అనేటప్పుడు మీరు తప్పు అని మీరు ఖండించినట్లయితే మేము అనేవాళ్ళం కాదు మిమ్మల్ని. మేము ఎంత మనసు బాధతో మేము మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే వేశ్యల రాజధాని అని వాడు ఎక్కడ చూశాడు, ఎవరిని చూశాడు, ఎందుకు మాట్లాడాడు? ఆ మాట మాట్లాడేటప్పుడు అన్నం తినే మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. భారతిరెడ్డి గారు ఛానల్లో అతను మాట్లాడేటప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు ఆ ఛానల్ బయటకు ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు బయట తిరుగుతుంది వీడియో? ఏమండి, భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నందుకు కిరణ్ని ఎంత హింసించారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలోంచి బహిష్కరించారు, పార్టీలోంచి పీకేశారు. అయినా వదిలిపెట్టలేదే, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అతను కిరణ్ మాటలు అని కూడా క్షమాపణ వేడుకున్నాడు. అమ్మ భారతిరెడ్డి గారు నేను తప్పన్నాను, నా చెల్లి తల్లి లాంటి దాని అమ్మ నేను తప్పుగా మాట్లాడాను, క్షమాపణ వేడుకున్నా కూడా వదిలిపెట్టకుండా అతన్ని నల్ల కవర్లు తీసుకెళ్ళి నల్ల కవర్లు తగిలించి ఒక టెర్రరిస్ట్ నుంచోబెట్టారు. ఆడదాన్ని అన్నందుకేగా మేము అట్లా అంటవాళ్ళం కాదా? మేము అలాంటి ఆడవాళ్ళమేగా. అలాంటప్పుడు నీకు స్పందన ఎందుకు లేదు? నువ్వు ఎందుకు స్పందించవు? నువ్వు ఆడదానివి అయినప్పుడు ఎందుకు స్పందన రాదు? నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఆడదానివి, నీకెందుకు మనసు ఎందుకు బాధ కలగట్లేదు? నిన్న పొద్దున్న డిబేట్ జరిగితే ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడున్నావు? భారతిరెడ్డి నువ్వు ఆంధ్రప్రదేశ్లో లేవా? నువ్వు ఈ రాష్ట్రంలో లేవా? ఈ భూమి మీద లేవా? నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా సరే ఇప్పుడు భారతిరెడ్డి బయటకు రావాలి, బయటకు వచ్చి అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము ఈ ఉద్యమం అనేది మరి ఇంకా తీవ్రతంగా చేస్తాం. అన్ని సాక్షి ఛానళ్ళ ముందుకెళ్ళి ఆఫీసుల ముందుకెళ్ళి మేము ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎక్కడైనా సరే ఇప్పుడు ఆడైనా సరే ఇక్కడికి రావాలి. కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మ నా తప్పైపోయింది, సారీ, ఇంకెప్పుడు అనను, అమరావతి మహిళలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పట్టుద్దని అందరికీ తెలియాలి. తెలిసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే బడికి తీవ్రంగా ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేయకపోతే బడికి నీ సావు అమరావతి మహిళల చేతిలోనే ఉంది. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. వివిఆర్ కృష్ణరాజు గారు అంటండి ఆ యదవ పోయిన గత 5 ఏళ్ల నుంచి మా మీద ఇష్టం చిమ్మాడు. అమరావతి మీద, మా మీద అంటే అమరావతి రైతుల మీద, అమరావతి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని పనికిరాదని చెప్పి ఇష్టం చిమ్మాడు. ఏం తెచ్చారోలే అందరితో పాటు ఈడు కూడా చిమ్ముతున్నాడులే అని మేము ఊరుకున్నాం. కానీ నిన్న వాడు కేఎస్ఆర్ లైవ్ షోలో కేఎస్ఆర్ సిగ్గుందా అండి? సీనియర్ జర్నలిస్ట్, నువ్వు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, నువ్వు ఇలానైనా మాట్లాడేది? నీ లైవ్లో లక్ష్మీపార్వతి మాట్లాడుతుంటే ఖండించాడమ్మా, ఆమెను మాట్లాడకూడదని ఎవడో ఒక అబ్బాయి మాట్లాడుతుంటే మరి ఇదెందుకు ఖండించట్లా నువ్వు? అంటే ఆడవాళ్ళందరూ నీకు ఓట్లు అయిన వాళ్ళు, నీకు చేయని వాళ్ళు అందరూ వేసల కింద లెక్క. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళని అన్నట్టు అమరావతి ఇష్టపడ్డాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. అమరావతి కాదు 3 రాజధానులు 11 సీట్లు వచ్చినాయి. గమనించు, ఆ 164 సీటుల్లో ఇవాళ అమరావతి రాజధానిని ఒప్పుకున్న వాళ్ళు అందరూ కూడా అమరావతి ప్రేమికులే. నువ్వు అమరావతిని అంటే ఆంధ్ర మొత్తాన్ని అన్నట్టు ఆంధ్రాలో ఉండే ఆడవాళ్ళందరినీ ఏసీలు, సెక్స్ వర్కర్లు ఎవరండి ఉంది? గత 5 ఏళ్ళ మమ్మల్ని ఏడ్పించి 270 మందిని పట్టును పెట్టుకున్నాం. సిగ్గు తెరం ఉందా మీకు? ఇంకా మమ్మల్ని ఎందుకంటే ఇట్లా రోడ్డు లాగటం? మేము సుఖంగా బతకటం ఇష్టం లేదా? అమరావతి రైతులు పడకూడదు. నేను వద్దన్నా కనుక అక్కడ చంద్రబాబు తీసుకొస్తుంటే వీళ్ళు సంతోషంగా ఉండారేమో, వీళ్ళని ఒక అడుగు మళ్ళీ దీన్ని ఏడిపిద్దామని చూస్తున్నారయ్యా మీరు. కాబట్టి మా మగాళ్ళైనా ఆడాళ్ళైనా మాయానికే ఉంటున్నారయ్యా. మేము వేసేలం కాదు, సెక్స్ వర్కర్లు అంతకన్నా కాదు. నీ పాడి కట్టుకొని మీ పెళ్ళాలన్న మీకు సిగ్గులే, బుద్ధి చావట్లేదని కోరుకుంటున్నాం. మేమైతే నిజంగా భారతిరెడ్డి గారు ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా ఆవిడ ఆడవాళ్ళని గౌరవించాలి. నేను ఆడదాన్ని నేను గుర్తుంటే
వచ్చి నువ్వు వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పాలి మాకు. లేదా సాక్షి ఛానల్ ముందు మేము అందరం ధర్నా చేస్తాం. ధర్నాలు కొత్త కాదు మాకు, ప్లస్ ఈ కేసులు కొత్త కాదు. ఏదైతే అదైంది, ఇప్పటికి ఇంకా మా కేసులు జరుగుతూనే ఉండే.